హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగింది. సో అది నిజమా కాదా అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, అఫీషియల్ నోటిఫికేషన్ అనేది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఎగ్జామ్ నోటీస్. సో అసలు ఇందులో ఫస్ట్ ఏముందనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ CEN 6 2024 NTPC అండర్ గ్రాడ్యుయేట్, CEN 8 2024 గ్రూప్ డి, CEN 01 2024 ALP. సో ఇక్కడ చూడండి, టెంటేటివ్ డేట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో NTPC అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే 29/6/2025 టు 21/7/2025 వరకు CBT 1 అనేది నిర్వహిస్తారని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ గ్రూప్ డి యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 7వ నెల 20వ తారీఖు నుంచి 9వ నెల 27వ తారీఖు వరకు ఎగ్జామ్స్ అనేవి మెన్షన్ చేశారు. సో 2 months ఎగ్జామ్స్ అనేవి గ్రూప్ డికి అవుతాయని చెప్పడం జరిగింది. అండ్ ALP వచ్చేసి 10వ నెల 4వ తారీఖు 2025 అని చెప్పడం జరిగింది. అయితే ఇందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి చూసేసరికి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ NTPC అండర్ గ్రాడ్యుయేట్ అని రాశారు. సో మనకి ఏ అఫీషియల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లో అయినా సరే NTPC అని ఇప్పటివరకు రాలేదు. సో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అని రావడం జరిగింది. సో ఇది NTPC అనేది కొత్తగా రావడం వల్ల ఇది చిన్న మిస్టేక్. సో ఇది కరెక్ట్ కాదు అనే దానికి ఒక ఉదాహరణ. అండ్ దాంతో పాటుగా గ్రూప్ డి. సో గ్రూప్ డి అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయరు, లెవెల్ 1 అనేది మెన్షన్ చేస్తారు. సో ఇది ఒక రాంగ్. అండ్ అలాగే దీంతో పాటుగా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్లస్ అలాగే ఈ టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రీవియస్ ఇయర్లో నోటిఫికేషన్లో తీసుకున్నబడింది అనేది అర్థమైంది. సో ఇక్కడ లోగో కూడా కలర్ తక్కువ అండ్ బ్లర్రీగా ఉంది. అండ్ దాంతో పాటుగా ఇక్కడ చూడండి, మనకి ఈ కలర్ అనేది ఇప్పటివరకు రాలేదు. సో మనకి ఎప్పుడు బ్లాక్ కలర్లో, సో ఇక్కడ గోల్డ్ కలర్లో రావడం జరిగింది సత్యమేవ జయతే అనేది. ఇది కూడా రాంగ్. కాబట్టి టోటల్గా ఈ నోటిఫికేషన్ అనేది రాంగ్. కానీ ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన ఇలా ఫేక్ న్యూసెస్ అన్నీ కూడా మ్యాక్సిమం కరెక్ట్ అయ్యాయి. ఏంటంటే ఒక 1 week 2 weeks అలాగా అయ్యాయి తప్ప కరెక్ట్ డేట్సే వచ్చేసాయి. సో ఈ డేట్స్కి అయితే ఆస్కారం అయితే ఉంది, కాకపోతే చిన్న చిన్న తేడాలు అనేవి జరగచ్చు. అండ్ దాంతో పాటుగా గ్రూప్ డి కోర్టు కేసు కూడా నడుస్తుంది కదండి, కోర్టు కేసు మనకి ITI గురించి. సో దాని హియరింగ్ కూడా మనకి ఎప్పుడమ్మా, July 27. సో ఈ July 27 హియరింగ్ అనేది ఉంది. సో అప్పుడు మనకి ఏం తెలుస్తుంది అనేది కూడా ఒక విశేషం. అయితే ఇప్పుడు మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి మ్యాక్సిమం ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో రావడానికి ఎక్కువ శాతం ఛాన్సెస్ అయితే ఉండడం జరిగింది. సో ఎప్పుడు ఎగ్జామ్స్ అనేది పక్కన పెడితే మీ ప్రిపరేషన్ ఎంతవరకు మీరు సాగించారు, సో మీ ప్రిపరేషన్ ఎంత బాగా చేశారు, ఎంతవరకు మీరు చదువుతున్నారు, ఎంత బాగా చదువుతున్నారు అనేది మీరు చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిలబస్ అంతా క్లియర్ చేశారా లేదా, అసలు గ్రూప్ డికి రైల్వేకి అసలు ఏ కంటెంట్ చదవాలండి, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ప్రతి ఒక్కరు మార్కెట్లో బుక్స్ కొనేసుకొని చదివేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు ఎగ్జామ్కి. సో ఆ ఎగ్జామ్ వెళ్ళేసరికి మీకు అందులో నుంచి క్వశ్చన్స్ అయితే రావు. సో మెయిన్లీ గుర్తుపెట్టుకోండి, రైల్వేకి ఏ బుక్స్ ఏ బుక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే NCERT బుక్స్ నుంచి. సో NCERT కంటెంట్ ఉన్న బుక్స్ మాత్రమే మనం చదువుకోవాలి. సో మన దగ్గర మీకోసం పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే చూడండి, గ్రూప్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది. సో టోటల్ కోర్స్ కూడా మన దగ్గర ఉంది. సో దీంట్లో కోర్సులో ఏమేమి ఉంటాయంటే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ PYQs, ప్రాక్టీస్ బిట్స్, టెస్ట్ సిరీస్, 1,00,000 బిట్స్ అయితే మీకు అందించడం జరుగుతుందండి గ్రూప్ డి. అండ్ ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. సో మీరు ఒకసారి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి. సో ఫ్రీ డెమో క్లాసెస్ చూస్తే మీరు క్లాసులు ఎలా ఉన్నాయి, మీకు అర్థమవుతున్నాయా లేదా అని తెలుస్తుంది. అండ్ అదర్ ఛానల్లో కంటెంట్ని మన ఛానల్లో కంటెంట్ని కంపేర్ చేసి చూడండి, ఏది బెస్ట్ అనిపిస్తే అదే తీసుకోండి. అండ్ దీంతో పాటుగా కోర్సులో మనకి మెటీరియల్ PDFలు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. అండ్ ఇదే కాకుండా మీకోసం మేము రైల్వే టెస్ట్ సిరీస్,
సో రైల్వే జాబ్ స్పెషల్కి కోర్స్ అయితే కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. సో 1,00,000 బిట్స్ ప్లస్ దాంతో పాటుగా మెటీరియల్స్ తెలుగు మీడియం అయితే అందచేయడం జరుగుతుంది. 90 days వ్యాలిడిటీతో కేవలం 299 రూపీస్కే అందచేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇందులో ఏముంటాయి అంటే ఎన్సీఆర్టీ బిట్స్ ఉంటాయి అండ్ చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, ఎన్సీఆర్టీ ప్లస్ మెటీరియల్ టెస్ట్ సిరీస్ అయితే ఉండడం జరుగుతుంది. 90 days వ్యాలిడిటీతో 299 రూపీస్కి అందచేస్తున్నాం. 1,00,000 బిట్స్ ప్లస్ మెటీరియల్ చూసుకోండి. అండ్ ఇది ఓన్లీ గ్రూప్ డీకేనా, ఎన్టీపీసీ అంటే కాదండి. ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, జేఈ, ఏఎల్పి, టెక్నీషియన్ గ్రేడ్ 3, టెక్నీషియన్ గ్రేడ్ 1. సో ఆల్ రైల్వే ఎగ్జామ్స్కి కూడా ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఇందులో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే రైల్వేకి కావాల్సిన బుక్స్ ఏంటండి ఎన్సీఆర్టీ. సో టోటల్ మన కంటెంట్ మొత్తం ఎన్సీఆర్టీయే కదా. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా. సో ప్రతి ఒక్కరు పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా మన కోర్స్ని అయితే చూడండి, డెమో క్లాసెస్ చూడండి, ఏ ఛానల్లోని కోర్స్తోనైనా కంపేర్ చేసి చూడండి, ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.